ఖడ్గానికి మొదటి ఇమ్మోర్టల్. చాప్టర్ 2 లైవ్ ఇన్ సోనిన్లా. సూయి. చూడండి అబ్బాయిలారా. అది సూయి. 1 సంవత్సరం క్రితం అతను బ్లూరివర్ స్వోర్డ్ మనోర్ యొక్క బాహ్య శాఖకు స్వోర్డ్ చీఫ్ పెరుగుతున్న ప్రముఖుడు. కాని అనుకోని దురదృష్టం కారణంగా అతను తన మొత్తం సాగును కోల్పోయి వెన్ కుటుంబంలోని అల్లుడు అయ్యాడు. పాపం. వెన్ లింగ్జావో గురించి ఎంత పాపం. ఆ అసమానమైన గాంభీర్యంతో ఆమె గ్వాంగ్లింగ్ సిటీ యొక్క తెరుగులేని నంబర్ 1 అందం. అయినా ఆమె అతనిలాంటి వ్యర్థుడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడే క్లాస్ అయిపోయింది. పైంక్లోడ్ స్వోర్డ్ మేనన్ నుండి బయటికి వస్తున్న వారు సూయని దూరం నుండి చూసినప్పుడు వారు మగ లేదా ఆడ అనే తేడా లేకుండా వారి వ్యక్తీకరణలు మారిపోయాయి. సంభాషణ శబ్దం వెంటనే గాలిని నింపింది. రాజీనామా సూచన సూయి ముఖంలో మెరిసింది, కాని అదే సమయంలో అతను దానిని కాస్త ఫన్నీగా భావించాడు. అతను అలాంటి చికిత్సను ఎంజాయ్ చేసి చాలా కాలమయ్యింది. తన గత జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. పురాతన కాలం నుండి ప్రారంభించి ఆధునిక కాలం వరకు లెక్కలేనని విశిష్ట వ్యక్తులు అధికారం కోసం పోరాడారు మరియు పోటీ పడ్డారు. 6 గ్రేట్ డావోయిస్ట్ విభాగాలు గర్వంగా పైకి లేచి మర్త్య ప్రపంచాన్ని తక్కువగా చూస్తున్నాయి. 3 గొప్ప రాక్షస శాఖలు యుద్ధం మరియు గందరగోళాన్ని తీసుకువచ్చాయి. బుద్ధులు మరియు దేవతలు గాలి మరియు మేఘాలను ఆజ్ఞాపించారు, కొత్త ప్రపంచానికి తెరను లేపారు మరియు ప్రకృతి దృశ్యాన్ని రక్తంతో ఎరుపు రంగులో ఉంచారు. అయినప్పటికీ ఒక వ్యక్తి వైల్స్ యొక్క ఏకైక సార్వభౌమాధికారిగా పరిపాలించాడు మరియు అతని కత్తి 9 ప్రావిన్సులను 108,000 సంవత్సరాలు బే వద్ద ఉంచింది. అతను సు జువాన్జున్ మాత్రమే అలాంటి ఘనతను సాధించాడు. సామ్రాజ్య నిపుణులు అని పిలవబడే వారు విధి యొక్క పరాకాష్ఠలో నిలిచారు. కాని వారు ఎంత గంభీరమైన మరియు గర్వంగా ఉన్నప్పటికీ వారు తమ చూపులను తిప్పికొట్టాలి మరియు అతనిని పూజించండి అని పిలవాలి. సూయి లోపలికి తల ఊపింది. నా గత జీవితంలోని ఆ పాత పొగమంచులు ఇది చూస్తే వారు ఎంతగా నవ్వుతారో, వారి కడుపులు పగలిపోతాయో అని నేను భయపడుతున్నాను. ప్రస్తుత అతను అందమైన లక్షణాలతో పొడవుగా మరియు సన్నగా ఉన్నాడు. అతను నీలరంగు వస్త్రాలు ధరించాడు మరియు తన చేతులను వెనుకకు ఉంచి దూరంగా తీరికగా ఉదాసీనత యొక్క గాలిని వెదజల్లాడు. కాని అవి కూడా పూర్తిగా తప్పు కాదు. ఇది నిజం. ప్రస్తుతం నేను నిజానికి చాలా దయనీయంగా ఉన్నాను. సూయి తన చూపులను వెనక్కి తీసుకుని మౌనంగా ఆలోచనలో మునిగిపోయింది. అతని ప్రస్తుత శరీరం గ్రేట్ జో యొక్క యూజింగ్ సిటీ, జాడే క్యాపిటల్ నుండి వచ్చింది. అతను సుకుటుంబ సభ్యుడు, కాని అతను కేవలం ఒక ఉంపుడుగత్తె యొక్క సనబ్డ్ కుమారుడు. అతను 5 సంవత్సరాల వయస్సులో అతని తల్లి ఏ యుఫీ ఈ మోర్టల్ కాయిల్ను విడిచిపెట్టాడు. 14 సంవత్సరాల వయస్సులో అతను సాగు చేయడానికి క్లోడ్రైవర్ ప్రిఫెక్చర్ యొక్క బ్లూరివర్ స్వోర్డ్ మనోర్ లోకి ప్రవేశించాడు. కేవలం 2 సంవత్సరాలలో అతను ఒకే కట్టుమాటులో ప్రాముఖ్యతను సంతరించుకున్నాడు. బయటి ఆస్థానంలో మొదటి శిష్యుడిగా బాహ్య శాఖ యొక్క కత్తి చీఫ్ అయ్యాడు. అయితే ఆకస్మిక సంఘటన అతని మొత్తం సాగును దోచుకుంది. కొంతకాలం తర్వాత జేడ్ క్యాపిటల్ యొక్క సు క్లాన్ యొక్క బలవంతపు ఏర్పాట్లలో అతను క్లోడ్రైవర్ ప్రిఫెక్చర్ యొక్క గ్వాంగ్లింగ్ సిటీ యొక్క 3 గ్రేట్ క్లాన్లలో ఒకటైన వెన్ ఫ్యామిలీకి ప్రత్యక్ష అల్లుడు అయ్యాడు. అయితే గతం వర్తమానం. నేను ఇకపై నా పూర్వపు వ్యక్తిని కానని ఎవరికైనా స్పష్టంగా తెలుస్తుంది. సూయి హృదయంలో ఒక విచిత్రమైన భావోద్వేగం వెల్లివరిసింది మరియు అతని కళ్ల లోతుల్లో ఒక అస్పష్టమైన, వర్ణించలేని కాంతి ప్రసరించింది. గణగణమని ధ్వని చేయు. సూయి మానసిక స్థితిని పసిగట్టినట్లుగా అతని మనస్సులో ఖడ్గం యొక్క చల్లని, స్పష్టమైన శబ్దం ప్రతిధ్వనించింది. వెంటనే మౌనంగా పడిపోయింది. ఇది ఒక రహస్యమైన అమర కత్తి. దాని శీర్షిక 9 హెల్స్. దానికి 9 పొరల దైవ గొలుసులు బంధించబడ్డాయి. 1 సంవత్సరం క్రితం బ్లూరివర్ స్వోర్డ్ మనోర్ యొక్క ట్రయల్ ఆఫ్ ది స్వోర్డ్ ముందు రాత్రి సూయి యొక్క సాగు, క్వీ అక్యుమ్యులేషన్ రాజ్యంలోకి ప్రవేశించినట్లే అతని స్పృహ సముద్రంలో 9 నరకాల యొక్క భ్రాంతికరమైన చిత్రం నిశ్శబ్దంగా కనిపించింది. దీనికి అతను చెల్లించిన ధర అతని జీవితకాల సాగు. అతను దయ నుండి ఆకస్మిక పతనం వెనుక నిజమైన కారణం ఇదే. వెన్ కుటుంబంలో అతని వివాహం తరువాత సంవత్సరంలో సూయి తన స్పృహ సముద్రంలో 9 నరకాల యొక్క ఖడ్గాన్ని దాని రహస్యాలను అన్లాక్ చేసే ప్రయత్నంలో పగలు మరియు రాత్రి గడిపాడు. 3 రోజుల క్రితం స్వోర్డ్ ఆఫ్ ది 9 హెల్స్తో కనెక్ట్ అయ్యే మరొక ప్రయత్నంలో అతను ఆశ్చర్యకరంగా దాని మొదటి ముద్రను విడుదల చేయగలిగాడు. అలా చేయడం ద్వారా అతను ఏకకాలంలో తన గత అవతారం యొక్క జ్ఞాపకాలను సు జువాన్జున్ గా పునరుద్ధరించాడు. అతను తనలో తాను అనుకున్నాడు, నేను ఆ 17 ఏళ్లు కలలుగన్నట్లుగా ఉంది మరియు ఇప్పుడు నేను నిజంగా ఎవరో తెలుసుకున్నాను.
గొప్పతనం యొక్క కలల తర్వాత పురుషులు మేల్కొనే కథలు ఉన్నాయి. వారు కూడా అదే విధంగా భావించారు. అతని ప్రస్తుత స్వీయ వయస్సు కేవలం 17 ఏళ్లు. అతని యవ్వనం యొక్క అత్యున్నత సమయంలో, ఒక యువకుడి సంకల్పం మరియు ఆత్మతో. అతను సూర్యుని అధిరోహణ ప్రారంభంలో, ఆశతో సంపూర్ణంగా పోలి ఉన్నాడు. నా ప్రస్తుత ఇబ్బందికరమైన ఇబ్బంది ఉన్నప్పటికీ, నా గత జీవితంలోని పద్ధతులు మరియు అనుభవంతో, వీటన్నింటినీ మార్చడం అస్సలు సమస్య కాదు. సూయి తన చేతులను వీపు వెనుకకు పెట్టుకుని నిలబడి, అతని చూపులు మారినప్పుడు, అతను అప్పుడప్పుడు తన వయస్సుతో సరిపోలని అనుభూతిని ఇచ్చాడు. అతను ఇప్పటికే జీవితంలోని అన్ని గాఘతలను మరియు ఒడిదుడుకులను అనుభవించినట్లుగా. ప్రాపంచిక వ్యవహారాలన్నిటిలో ఒడిదుడుకులను అనుభవించిన తర్వాత మిగిలిపోయిన ప్రశాంతమైన ఉదాసీనత అది. హడావిడి లేదు. నా గత జీవిత సాగులో నేను ఎదుర్కొన్న అడ్డంకులను అధిగమించి, నా కత్తి యొక్క ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలనుకున్నాను కాబట్టి నేను పునర్జన్మ పొందాను. ఈ రోజు ప్రపంచంలో అంతా బాగానే ఉంది మరియు నేను ఇంకా చిన్నవాడిని. త్వరలో లేదా తరువాత నేను సహజంగానే 9 ప్రావిన్స్ ఆఫ్ ది వెల్డ్స్కి తిరిగి వస్తాను. ఆ డెవిల్ స్పాను కనుగొని నా గత జీవితంలోని అప్పులను తీర్చుకుంటాను. అతని గత జీవితానికి సంబంధించిన సన్నివేశాలు నిశ్శబ్దంగా సూయి మనస్సులోకి తేలాయి. యుద్ధ చక్రవర్తి పైమో, ఎంప్రెస్ క్వింగ్టాంగ్, భోల్డెన్వింగన్ గ్రేట్ పెంగ్, లెవిటేటింగ్ స్వోర్డ్ హాల్, 6 గ్రేట్ డావోయిస్ట్ విభాగాలు ఉన్నాయి. సూయకి హఠాత్తుగా ఏదో అర్థం అయినట్లు అనిపించింది. అతను పైన్క్లోడ్ స్వోర్డ్ మనోర్ యొక్క ప్రధాన ద్వారం వైపు చూశాడు. తరగతులు ఇప్పుడే ముగశాయి, కాబట్టి యువకులు మరియు మహిళలు గేట్ల గుండా ప్రవహించారు. వాతావరణం సందడిగా ఉంది, మరియు విద్యార్థులు యువత యొక్క లక్షణ హవాను వెదజల్లారు. కాని అప్పటికీ ఆ ఉత్సాహపూరిత వాతావరణం పూర్తిగా నిశ్శబ్దంలో మునిగిపోయింది. పైన్క్లోడ్ స్వోర్డ్ మనోర్ గేట్ల దగ్గర గుమిగూడిన జనం ఒక మార్గాన్ని క్లియర్ చేస్తూ విడిపోయారు. లెక్కలేనన్ని చూపుల క్రింద ఒక యువతి గేటు నుండి అడుగుపెట్టింది. ఆమె 14-15 చుట్టూ చూసింది. ఆమె మెరిసే నల్లటి జుట్టు ఆమె వెనుక ప్రవహించింది, మరియు ఆమె కదిలే అందమైన కళ్ళు తెలివితేటలతో ప్రకాశిస్తున్నాయి. ఆమె చర్మం క్రీం లాగా మంచు తెలుపుగా ఉంది. ఆమె పూర్తి స్థాయిలో అందం ఆరబోసింది. ఆమె నీలరంగు దుస్తులు అనిపించేలా మరియు తగినవిగా ఉన్నాయి. సూర్యాస్తమయం క్రింద ఆమె సున్నితమైన మరియు చక్కటి నిష్పత్తిలో ఉన్న వ్యక్తి మబ్బుగా మెరుస్తోంది. ఆమె భూమిపైకి దిగవచ్చిన అమరత్వంలా ఉంది. సమీపంలోని చాలా మంది యువకులు ట్రాన్స్ఫిక్స్కు గురయ్యారు. వారిలో చాలామంది దాదాపు 15 ఏళ్ల వయస్సులో ఉన్నారు. వ్యతిరేక లింగానికి ఆకర్షితులవడానికి సరైన వయస్సు. ఇంకా చాలా చిన్న వయస్సు వారు తమ చూపులలోని కోరికను మరియు అగ్నిని దాచడం నేర్చుకున్నారు. సులువుగా సిగ్గుపడే కొందరు యువకులు తలదించుకున్నారు. అమ్మాయిల వ్యక్తీకరణలు భిన్నంగా ఉన్నాయి. కొందరు అసూయతో లేదా అసూయతో ఉన్నారు, మరికొందరు నిరుత్సాహపడ్డారు. వాళ్లలో అందాలకు కొదవలేదు కాని బ్లూ డ్రెస్లో ఉన్న అమ్మాయితో పోలిస్తే మాత్రం స్పష్టంగా కనిపించలేదు. వారు చంద్రుని కాంతి ముందు తుమ్మెదలు వంటి ఉన్నాయి. వారు కేవలం పోటీ చేయలేరు. నిశ్శబ్దం మధ్య నీలరంగు దుస్తుల నడకలో ఉన్న అమ్మాయి తీరికగా లేదా తొందరపడలేదు. ఆమె రంగు సరసమైనది మరియు ఆమె లక్షణాలు అద్భుతంగా రూపొందించబడ్డాయి. ఆమె పెద్ద కళ్ళు స్పష్టంగా ఉన్నాయి మరియు ఆమె చూపులు చొచ్చుకుపోతున్నాయి. అయినప్పటికీ ఆమె వ్యక్తీకరణ ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుండి దూరంగా నిలబడి ఉన్న మంచుకొండలాగా శీతలంగా ఉంది. ఇతరులు ఆమెను సంప్రదించడానికి సాహసించలేదు. వెన్ లింగ్స్యూ. ఆమె పైన్క్లోడ్ స్వోర్డ్ మనోర్లోకి ప్రవేశించి కేవలం 1 సంవత్సరం మాత్రమే అయింది, కాని ప్రతి చివరి బోధకుడు అప్పటికే ఆమెను అద్భుతమైన మేధావిగా చూశారు. మంచు సుందరిగా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. పైన్క్లోడ్ స్వోర్డ్ మనోర్ అధిపతి అయిన న్యాషవత్ ఆమె ప్రకాశవంతంగా మరియు అందంగా ఉందని, మంచు మరియు మంచు వలె స్వచ్ఛంగా ఉందని నిట్టూర్చింది. ఆమె పైన్క్లోడ్ స్వోర్డ్ మనోర్ యొక్క ముత్యం లాంటిది. కాని సూయి దృష్టిలో ఆమె ఎక్కడికి వెళ్లినా దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మాయి వెన్ లింగ్జావో చెల్లెలు. అలాగే అతని చిన్న కోడలు. ఆమె మరింత అందంగా మరియు అందంగా తయారవుతోంది. సూయి ముఖంలో చిరునవ్వు మెరిసింది. వెన్ కుటుంబంలో అతని వివాహం జరిగిన సంవత్సరం నుండి ఆచరణాత్మకంగా అందరూ అతనిని అసహించుకున్నారు మరియు ఎగతాళి చేశారు. లెక్కలేనన్ని రకాలుగా అతన్ని ఎగతాళి చేశారు. వెన్ లింగ్సే మాత్రమే అతన్ని నిజంగా తన బావగా భావించింది మరియు ఆమె అతని తరపున క్రమం తప్పకుండా వాదించింది. అత్తయ్య, సందర్భం ఏమిటి? దూరంగా సూయిని చూసినప్పుడు వెన్ లింగ్స్ రత్నం లాంటి కళ్ళు ఆనందంతో మరియు సాటిలేని ఆశ్చర్యంతో వెలిగిపోయాయి. క్షణంలో ఆమె పొడి పెదవులు గుండె నుండి నేరుగా చిరునవ్వులోకి వంబెపోయాయి. అకస్మాత్తుగా సూర్యకిరణం వంటి చిరునవ్వు అది. ఆమె మంచు పర్వతం తీరు ఒక్క క్షణంలో కరిగిపోయింది. చాలా మంది మగ విద్యార్థులు కనిపించే విధంగా అబ్బురపడ్డారు మరియు వారి గుండెలు వారి ఛాతీలో కొట్టుకున్నాయి. చాలా అందంగా ఉంది. కొంతమంది వణుక్కోకుండా ఉండలేకపోయారు. ఆమె నిజంగా నవ్వింది.
మరికొందరు ఆకర్షితులయ్యారు. ఎవరో నిట్టూర్చారు, నేను ఇలా చెబితే మీరు నమ్మకపోవచ్చు, కాని పైన్క్లోడ్ స్వోర్డ్ మనోర్ యొక్క నంబర్ 1 బ్యూటీ స్మైల్ని ఏడాది పొడవునా చూడడం ఇదే మొదటిసారి. మరికొందరు తమ అంగీకారానికి తూట్లు పొడిచారు. వెన్ లింగ్స్ పేరులో మంచు అనే పాత్ర ఉంది మరియు అది ఆమెకు సరిపోతుందని వారు భావించారు. ఆమె అందమైన రూపాన్ని కలిగే ఉన్నప్పటికీ ఆమె స్వభావాన్ని మంచు మరియు దూరంగా ఉండేవారు. ఒకే పైకప్పు క్రింద చదువుతున్నప్పటికీ ఆచరణాత్మకంగా వారెవరూ ఇంతకు ముందు ఆమె చిరునవ్వును చూడలేదు. అమ్మాయి వ్యక్తీకరణలలో ఒకటి సంక్లిష్టంగా ఉంది. ఉఫ్, నేను ఆమెలా అందంగా కనిపిస్తే సీనియర్ అప్రెంటిస్ బ్రదర్ జియావోను వెంబడించి 1 సంవత్సరం గడిపి ఉండేవాడిని కాదు. ప్రదర్శన మరియు స్వభావాల పరంగా వెన్ లింగ్సే తన సహవిద్యార్థులపై విపరీతమైన ఒత్తిడి తెచ్చిందని అంగీకరించడం తప్ప అమ్మాయిలకు కూడా వేరే మార్గం లేదు. పైన్క్లోడ్ స్వోర్డ్ మనోర్లో వెన్ లింగ్సుతో సమయం గడపడానికి అమ్మాయిలు ఎవరూ ఇష్టపడరు. అది ఖచ్చితంగా అవసరం అయితే తప్ప అవి మరింత హైలైట్ చేయడానికి రేకుగా మాత్రమే పనిచేస్తాయి. ఈ వైవిధ్యమైన చూపులను ఎదుర్కొంటూ వెన్ లింగ్సు తన ముందు తొందరపడని నడకను మార్చుకుంది మరియు సూయి వరకు దూసుకుపోయింది. యువకుల విద్యార్థులు కుంగపోయారు. వారికి అకస్మాత్తుగా అవగాహన వచ్చినట్లు అనిపించింది. ఆమె ఆ పనికిరాని వ్యర్థాలను చూసి వెన్ లింగ్స్ నవ్విందా? వారు నమ్మే ధైర్యం చేయలేదనిపించింది. ఒకరినొకరు చూసుకున్నారు. వారికి తెలిసినంతవరకు సూయి వెన్ లింగ్సు యొక్క బావ అయినప్పటికీ అతను ఇప్పటికీ కేవలం సజీవ అల్లుడు మాత్రమే. ఆ తక్కువ, ఇబ్బందికరమైన స్థితితో అతనిని చిన్నచూపు చూసే వెన్ కుటుంబానికి చెందిన ప్రధాన పాత్రలు మాత్రమే కాదు, సేవకులు కూడా అతనిని ఎగతాళి చేసేందుకు సాహసించారు. గ్వాంగ్లింగ్ సిటీలో కూడా ఇది సాధారణ జ్ఞానం. అయినప్పటికీ సూయి పట్ల వెన్ లింగ్సు యొక్క వైఖరి సాటిలేని ఆప్యాయతతో ఉంది మరియు ఆమె అతనిని చూసినప్పుడు అసాధారణమైన ఆనందాన్ని ప్రదర్శించింది. ఫంక్షనల్ కళ్ళు ఉన్న ఎవరైనా వెన్ లింగ్స్ సంతోషంగా ఉన్నారని చూడగలరు. విచిత్రం, ఎన్లో ఏదో వింతుంది. మొదట యువకులు తమ కళ్లను నమ్మలేదు. ఆమె ప్రకాశవంతమైన, అందమైన చిరునవ్వును చూడగానే సూయి తెరిగా నవ్వింది. కాబట్టి మీరు పాయశాలలో ఉన్నప్పుడు ఇలా ప్రవర్తిస్తారా? అతను క్లాస్ తర్వాత వెన్ లింగ్స్యుని కలవడానికి రావడం ఇదే మొదటిసారి. ఆమె యొక్క ఆ మంచుతో కూడిన, దూరంగా ఉన్న ప్రవర్తనను చూడటం కూడా అతనికి మొదటిసారి. అది ఆమె పట్ల అతనికున్న అభిప్రాయానికి భిన్నంగా ఏమీ లేదు. వెన్ కుటుంబంలో అతని వివాహం తర్వాత సంవత్సరంలో ఆమె ఉత్సాహంగా మరియు ప్రకాశవంతంగా, అందమైన మరియు ఉల్లాసభరితంగా ఉండేది. ఆమె గురించి రిమోట్గా మంచు ఏమీ లేదు. నేను ఇక్కడ చల్లగా ప్రవర్తించకపోతే ఎంతమంది చికాకు కలిగించే అబ్బాయిలు నన్ను వెంబడించి నన్ను చీదరించుకుంటారో ఎవరికి తెలుసు. ఇది చాలా చిరాకుగా ఉంది. వెన్ లింగ్సే తన పెదవులను చిరునవ్వుతో నొక్కింది. ఆమె స్వరం స్ఫుటమైన మరియు మధురమైనది, బుగ్గనీటి బుడగలా ఉంది. సూయకి వెంటనే అర్థమైంది. ఇది నిజమైంది. అతని మునుపటి జీవిత ప్రమాణాల ప్రకారం కూడా వెన్ లింగ్సు ఫస్ట్ క్లాస్ చిన్న అందం. ఆమె కొంచెం పెరిగిన తర్వాత ఆమె మరింత అద్భుతంగా ఉంటుంది. ఆ స్థాయి అందంతో ఆమెకు ఆరాధకులకు కొదవ లేకుండా పోయింది. వెన్ లింగ్సు చూపులు ఆమె అబ్బురపడిన క్లాస్మేట్స్ చుట్టూ తిరిగాయి. ఆమె అకస్మాత్తుగా ఒక చిన్న నేరాన్ని అనుభూతి చెందింది మరియు ఆమె తన పెదాలను బిగించి, వణుగుతూ, అంతా అయిపోయింది. ఒక క్షణం ఆనందం మరియు నేను 1 సంవత్సరం మొత్తం నిర్మించడానికి గడిపిన కోల్డ్ ఇమేజ్ను నాశనం చేశాను. అదంతా వృధా అయిపోయింది. కాని అప్పుడు ఆమె చురకలంటించింది మరియు ధైర్యంగా ఊపింది. అది మరచిపో. వాళ్ళు ఏమనుకుంటున్నారో ఎవరు పట్టించుకుంటారు? నేను సంతోషంగా ఉన్నంత వరకు ఇది మంచిది. ఆమె ఆప్యాయంగా సూయతో చేతులు జోడించింది. ఆమె ముఖంలో చిరునవ్వు లేదు. ఇంటికి వెళ్దాం బావ. సరే, సూయి తెరిగ చిరునవ్వు నవ్వింది. తర్వాత ఇద్దరూ కలిసి వెళ్ళిపోయారు. గుమికూడిన విద్యార్థులు వారి నిష్క్రమణను వీక్షించారు. పైన్క్లోడ్ స్వోర్డ్ మనోర్ చుట్టూ ఉన్న ప్రాంతం నిశ్శబ్దంగా ఉంది. భూమిపై షౌవే ఆ వ్యర్థాల పట్ల ఎందుకు ప్రేమగా ఉందో ఎవరు వివరించగలరు? ఒక అందమైన యవ్వనాన్ని పళ్ళు కొరుకుతూ ఉమ్మివేశాడు. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. వారికి కూడా అర్థం కాలేదు. అతను నివసిస్తున్న అల్లుడు గ్వాంగ్లింగ్ సిటీకి నవ్వు తెప్పించేవాడు మరియు మొత్తం సాగును కోల్పోయిన వ్యర్థుడు. అతను వెన్ లింగ్జావో వంటి అందాన్ని వివాహం చేసుకోవడం చాలా చెడ్డది. కాని ఇప్పుడు అతను ఆమె చెల్లెలు వైపు తన విషపూరితమైన పరిధిని విస్తరించాడా? ఎంత అసహనది! అనేకమంది యౌవనస్థులు కోపోద్రిక్తులయ్యారు. వారి హృదయాలు తీవ్రమైన అసూయతో నిండిపోయాయి. అమ్మాయిలు కూడా అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడ్డారు. వారు కూడా వింతగా భావించారు. షోయ్ చాలా గర్వంగా, చల్లగా మరియు అందంగా ఉంది. ఆమె ఆశ్చర్యకరంగా అందంగా లేదు. ఆమె సాగు కూడా మనోర్ యొక్క ప్రస్తుత తరం శిష్యుల శిఖరాగ్రంలో ఉంది. ఆమె సూయి లాంటి వ్యక్తిని ఆమె ఎలా ఇష్టపడుతుంది?
అతను ఆమె బావ అయినప్పటికీ ఆమె సోదరి వెన్ లింగ్జావో తన పనికిమాలిన భర్త కంటే మరేమీ ద్వేషించలేదని పుకారు వచ్చింది. ఇంతలో వారు ఇంటికి వెరుతున్నప్పుడు వెన్ లింగ్స్ తన ప్రకాశవంతమైన కళ్లను తడుముతూ ఆసక్తిగా అడిగింది, బావగారు, మీరు ఇల్లు వదిలి వెళ్లడం ఎప్పుడూ ఇష్టపడలేదు. ఇన్ని రోజులు ఈరోజు గేటు దగ్గర నన్ను ఎందుకు కలిశావు? యువతి ప్రకాశవంతంగా మరియు స్వచ్ఛంగా ఉంది. ఆమె సున్నితమైన, సొగసైన ఆకృతి శక్తివంతమైనది మరియు యవ్వనంతో నిండి ఉంది. మీ పెద్ద చెల్లెలు తిరిగా వచ్చారు, సుయి చెప్పింది. అతను సాధారణంగా మాట్లాడాడు, కాని అతని హృదయంలో వివరించలేని భావోద్వేగం యొక్క సూచనలు పెరిగాయి. వెన్ లింగ్స్ యొక్క అందమైన కళ్ళు ఆనందంతో వెలిగిపోయాయి. పెద్ద చెల్లెలు, ఆమె చివరకు ఇంటికే రావడానికే సిద్ధంగా ఉందా? 1 సంవత్సరం క్రితం వెన్ లింగ్జావో మరియు సుయి వివాహ రాత్రి వెన్ లింగ్జావో హెచ్చరిక లేకుండా అదృశ్యమయ్యాడు మరియు బ్లూరివర్ స్వోర్డ్ మనోర్ వద్ద సాగు చేయడానికి క్లోడ్రైవర్ ప్రిఫెక్చురల్ క్యాపిటల్కు వెళ్లాడు. వెన్ లింగ్జావో తన వివాహంపై తన అసంతృప్తిని మరియు ఆగ్రహాన్ని వ్యక్తం చేసే పద్ధతి ఇదేనని అందరూ భావించారు. తన పెద్ద సోదరి ఈ వివాహ ఏర్పాటును అసహించుకుని తిరస్కరించిందని మరియు ఆమె సుయని తన భర్తగా ఎన్నటికీ అంగీకరించలేదని వెన్ లింగ్స్కు కూడా తెలుసు. ఇప్పుడు 1 సంవత్సరం తర్వాత వెన్ లింగ్జావో